అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది యొక్క వాక్య ధ్యానం. నీవు ఏకరీతిగా ఉన్నవాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇక్కడ వాక్యం మనకు స్పష్టంగా సూటిగా ఈ యొక్క సంవత్సరంలో ఈ దినమున మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడనమాట. ఆయన రాజ్యమునకు అంతము లేదు. అయితే మన యొక్క జీవిత యొక్క శైలిలో మనం చూస్తూ వెళ్ళినట్లయితే సంవత్సరములన్నీ కూడా గతించిపోతుంటాయి. నూతనమైన సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టిపోతున్నాం. ఆయన కృప లేనిదే, ఆయన ప్రేమ లేనిదే, ఆయన దయ లేనిదే, ఆయన సంకల్పం లేనిదే మనము ముందుకు సాగేవారము కార్యం అన్నమాట. అయితే ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప నూతనమైన సంవత్సరంలో నూతనమైన తీర్మానాలతోనూ, నూతనమైనటువంటి మనసుతోనూ, నూతనమైనటువంటి ఆయన ఇచ్చినటువంటి కృపా బాహుళ్యం బట్టి ఏకరీతిగా నీవు నేను ఉండాలని ఆయన చిత్తమై ఉన్నది.